చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని తనపై వస్తున్న ఆరోపణలను రాజకీయ దుష్ప్రచారంగా కొట్టిపారేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన ఆరోపణల వెనుక వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నారని అన్నారు. అవిలాల భూమి వ్యవహారంపై ఇప్పటికే ప్రభుత్వం తాము పూర్తి వివరణ ఇచ్చామని తెలిపారు. తన ఫోన్ సంభాషణను ఎడిట్ చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేశారని, దీనిపై న్యాయ పోరాటం చేస్తానన్నారు. రిటైర్డ్ జడ్జి గుర్రప్ప నాయుడు గురించి చేసిన వ్యాఖ్యలు బాధ కలిగించి ఉంటే క్షమాపణలు కోరుతున్నట్లు పులివర్తి నాని పేర్కొన్నారు. తమ్మిని బొమ్మిని తమ్మి చేసే అతని పేరే చెవిరెడ్డి. అతనే తుమ్మలగుంట అపరిచితుడు. ఆ అపరిచితుడు 2014 ఎమ్మెల్యేగా గెలిచిన రోజు నుంచి 2024 వరకు ఊసరవెల్లి రాగా ఎన్ని రకాలు మారుతాడో అన్ని రకాలు మారినాడు. తిరిగి ఆ విధంగా ఇప్పుడు మళ్ళా ఊసరవెల్లి లాగా మారాలని ప్రయత్నం కూడా చేస్తున్నాడు. దానికి కొన్ని ఉదాహరణలు మళ్ళా మీకు చెప్తా. ముఖ్యంగా నిన్నటి నుంచి ఒక ఫోన్ ఆడియో రావడం జరిగింది. ఆ ఫోన్ ఆడియోలో ఒక వ్యక్తి నాకు కాల్ చేసినప్పుడు నేను మాట్లాడినప్పుడు దాని అన్ని కంటెంట్ పెట్టకుండా కట్ చేసి, మీరు కావాలంటే ఆ వీడియోలో చూడండి ఎన్ని కటింగ్లు అయిందో చూడండి. కట్ చేసి ఏ విధంగా పెట్టారో మీరు చూడండి. ఒక రిటైర్డ్ అయినటువంటి జడ్జి గారి గురించి నేను మాట్లాడింది పెట్టాడు. దానికి ముందు అతను మాట్లాడిన మాటలు గాని, దానికి ముందు అతనికి ఎవరు ఫోన్ చేశారని చెప్పిన విధానం గాని ఇవన్నీ కట్ చేసి ఏ విధంగా పెట్టారో మీరు చూశారు. మీ అందరికి తెలుసు.